మలయాళ రాకేష్ గారు నా మాట వినబడుతుందా అండి ఇప్పుడు? సార్ నమస్తే. ఎస్ సార్, గో అహెడ్ విత్ యువర్ క్వశ్చన్ సార్. ఈ యొక్క ఏదైతే గురుకులాల్లో నెలకొన్నటువంటి యొక్క సమస్యల మీద మంచి చర్చనీయాంశంగా ఇప్పుడు డిబేట్ తీసుకున్నటువంటి ఒక ఫోర్సెట్ టీవీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం అనొచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనొచ్చు, ఈరోజు ప్రతి ఒక్క ఎవరైనా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హాస్టళ్ల పైన శ్రద్ధ చూపించడానికి కారణంగానే ఈరోజు పేద బడుగు బలహీన విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురవుతున్నారు. మరి అదేవిధంగా ఇంకో విషయం ఆలోచించుకున్నట్లయితే అంతకుముందు గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను పూర్తిగా విస్మరించి ఒక హాస్టళ్లను దయానీయమైన స్థితిలో దిగజార్చింది. ప్రతి ఒక్కరు కూడా విద్యాశాఖను నిర్వీర్యం చేసినటువంటి తరుణంగానే ఈ రోజు ఇంతమంది విద్యార్థులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు సంవత్సరం గవర్నకి వస్తా ఉంది. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి పాపాన పోలేదండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎలక్షన్స్ మీద మోజు మీద ఈరోజు ప్రజలు ఏ విధంగా మభ్యపెట్టలేనటువంటి దృష్టికోణం ఆలోచిస్తూ తప్ప ఈరోజు పేద బడుగు బలైన విద్యార్థులు 65 మంది విద్యార్థులు ఈరోజు ఫుడ్ పాయిజన్ గురై దాదాపు 82 మంది విద్యార్థుల వరకు చనిపోతా ఉంటే కనీసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేకుండా ఉందండి. ఇంకొక విషయం అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఈరోజు కేవలం వాళ్ళ యొక్క ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతూ ఉందంటే ఫుడ్ పాయిజన్లకు ముఖ్యమైనటువంటి కారణం ఏదైతే ఉందంటే అది కేవలం ఒక వంటశాలల వద్ద ఈరోజు బాత్రూమ్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, సరైనటువంటి హైజీనిక్ పాటించడం కారణంగానే ఈరోజు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది. ఈరోజు వంటశాల పక్కన పందులు పడుతూ ఉంటాయి, కుక్కలు పడుతూ ఉంటాయి. కనీసం ఏ అధికారి కూడా స్పందించిన దాఖలు లేవండి. ఒక అధికారికి సొంతమైనటువంటి పాఠశాల ఉంటది, స్కూల్ ఉంటది. ఆ యొక్క స్కూల్ పైన వాళ్ళకు నిత్యం వాళ్ళ యొక్క సౌకర్యం తప్ప మరి పేద ప్రజలు చదువుతున్నటువంటి ఏదైతే హాస్టల్ పైన అవ్వచ్చు, స్కూళ్ళ పైన అవ్వచ్చు, కనీసం చిత్తశుద్ధి లేదండి. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, రేవంత్ రెడ్డి గారు అతని మధ్య ఈ యొక్క విద్యాశాఖను పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అతను ఏ వరకు ఇంతవరకు ఎక్కడ ఏ సమస్యలు సాధించినది? ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా హాస్టల్ బకాయిలు 45 కోట్ల వరకు పెండింగ్ ఉందని చెప్పేసి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసినామండి మేము ఏబీ పద్ధతిలో. కనీసం ఈ విధంగా ఒక అధికారులకు చిత్తశుద్ధి వచ్చి విద్యార్థులు ఉన్నటువంటి యొక్క బాధను పట్టించుకుంటారని చెప్పేసి మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తా ఉంటే కనీసం పట్టించుకున్న పాపాలు పోలేదండి. ఇక్కడ సంగారెడ్డి కావచ్చు, మన సంగారెడ్డిలో మనం ఇంతవరకు చర్చనీయాంశంగా చేసినటువంటి ఒక సంగారెడ్డి ఇష్యూ కావచ్చు, ఇంతవరకు కనీసం పేపర్ల ప్రకటనలకు పరిమితం తప్ప ఇంతవరకు అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవడం లేదండి. మొన్న ములుగు కావచ్చు, భూపాలపేట కావచ్చు, ఇదే విధంగా ఇక్కడ జగిత్యాల కేంద్రంలో పెద్దపూర్ క్యాంప్ కావచ్చు, జగిత్యాల లక్ష్మీపూర్ కావచ్చు, పాలమూరులో ఉన్నటువంటి అనేక రకాల హాస్టల్లో విద్యార్థులు తుర్పాయిజన్ జరుగుతూ ఉంటే అధికారులు కేవలం దాన్ని ఒక చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు ఒక చూడడం చూస్తూ ఉన్నారండి. ఈరోజు పేద విద్యార్థులు చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఈరోజు ఎంజాయ్మెంట్ గుర్తొస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేశారండి, ఏదో అందాల పోటీలు అని చెప్పేసి. అదే ఆ యొక్క అందర పోటీలకు సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉందో, ఆ యొక్క ఫండ్ ఏదైతే ఉందో దాన్ని పేద విద్యార్థులు చదువుతున్నటువంటి హాస్టళ్లకు మెరుగైనటువంటి భోజనం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రణాళిక తీసుకుంటున్నారండి? ఈ రోజు కేవలం ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ చేస్తారో అక్కడ అధికారులు కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు. ఈ రోజు ఒక పేద కుటుంబం నుంచి చదువుకుని వచ్చినటువంటి ఒక అధికారికి పూర్తిగా అధికారం ఇవ్వలేక వాళ్ళకు పూర్తి సంపన్నమైనటువంటి ఒక అధికారులు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు ప్రభుత్వ అధికారులకు చేరిన ఒక పెట్టలేని కారణంగానే ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది. వాళ్ళు సస్పెండ్ చేసి నామమాత్రంగా ఈరోజు అధికారులు చేతులు దులుపుకుంటూ ఉన్నారండి. చేతులు దులుపుకోవడమే వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పనండి. కేవలం ఎక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతుందో అక్కడ కేవలం పేపర్ ప్రకటన మాత్రమే సస్పెండ్ చేస్తుంది. ఈ యొక్క సమస్యకు శాశ్వతమైనటువంటి మీ యొక్క అయితే పరిష్కారం దొరుకుతున్నాయండి. విద్యార్థులు మనం చూస్తా ఉన్నాం, వాళ్ళు చనిపోతూ విద్యార్థులు వాళ్ళు చేస్తున్న నేరం ఏంది? గురుకులాల్లో చదువుకోవడము వాళ్ళు చేస్తున్న నేరమా? గురుకులాల్లో చదువుకోవాల్సినటువంటి పాపమా? ఈరోజు గురుకులాల యొక్క పరిస్థితి దయనీయంగా మారడానికి అధికారుల వైఫల్యం. ఒకప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ వచ్చినప్పుడు గురుకులాలు వస్తున్నాయంటే విద్యార్థులు ఒక బారు తీరి లైన్ పెట్టాయండి ఆన్లైన్ సెంటర్ దగ్గర, మా గురుకులాలు అడ్మిషన్ కావాలని. ఈ రోజు కేవలం విద్యార్థులకు ఉచిత భోజనము, ఉచిత విద్య అందించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి గురుకులాలను ఎత్తివేసేటువంటి చర్య ఈ రోజు కుట్రపూరిత చర్య యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నాడని మేము ఆరోపిస్తున్నామండి.